దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మీతో ఒక విషయాన్ని పంచుకోవడానికి ఈ రకంగా ముందుకొచ్చినాను. అదేంటంటే రీసెంట్‌గా మన ఇండియాలో పహల్గామ్‌లో కొంతమంది టూరిస్టుల మీద ఉగ్రవాదులు చేసినటువంటి దుష్కార్యానికి ప్రతిఘటనగా బదులుగా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాద స్థావరాల మీద బాంబు దాడి చేయడం జరిగింది. సో, దానికి మళ్ళీ వారు కూడా ప్రతిఘటనగా మన ఇండియా మీదకి యుద్ధాన్ని ప్రకటించినట్లుగా లేదా వాళ్ళు తిరగబడ్డట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఈ విషయంలో మన ఇండియా కూడా కొన్ని రకాలుగా ఆర్థికంగాను, అలాగే కొంత ప్రాణ నష్టం కూడా జరిగిందని మనం చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో నేను మీ ముందుకు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, వాస్తవంగా సోషల్ మీడియాలో లేదా ఎక్కడ చూసినా టీవీలో, న్యూస్ పేపర్‌లో ఎక్కడ యుద్ధం గురించి బయట మనకు కనబడతా ఉంది. చాలామంది ఇండియన్స్‌గా మన పౌరుషంతో లేదా ఏదో ఒక నిజంగా మన వాళ్ళు చనిపోయినారన్నప్పుడు ఇంకా మనకు బాధను కలిగించే పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ సమయంలో నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే వాస్తవంగా ఆర్మీ వ్యవస్థను చూడండి, ఇక్కడ ఒక వీడియోని మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సైనికుడు ఆ ఎండల్లో, ఆ కొండల్లో తను ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కష్టపడుతూ ఆయన అక్కడ భోజనం చేస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఈ సంఘటన చూసిన తర్వాత చాలామంది కామెంట్‌లలో వాళ్ళు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. నిజంగా మీరున్నారు గనుకనే, మీరు ఇట్లాంటి సేవలు అందిస్తున్నారు గనుకనే మేము పిల్ల పాపలతో 3 పూటలా భోజనం చేస్తూ సంతోషంగా ఉండగలుగుతున్నామని చాలామంది కామెంట్‌లో దానికి రెస్పాండ్ అయినారు. అయితే ఈ సమయంలో ఈ వీడియో చేస్తున్నప్పుడు లేదా ఈ మాటలు మీరు ఉంటున్నప్పుడు మీ అందరితో నేను ఒక ప్రత్యేకంగా మీ అందరికీ నేను తెలియజెప్తున్నది ఏంటంటే, ఒకవేళ మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులుగా ఉన్నట్లయితే మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఏంటంటే, మన మీద కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన భారాన్ని ఉంచినాడు. అర్థం చేసుకుందాం. మనలో అందరం అక్కడికెళ్ళి యుద్ధం చేయలేకపోవచ్చు. మనకు అలాంటి పరిస్థితి లేకపోవచ్చు. మనకు అలాంటి అవకాశం లేకపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మన మీద కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యతను పెట్టినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి మనం ఉదాహరణగా బైబిల్‌లోని ఒక సంఘటనను మనం గమనించినట్లయితే, మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు ప్రాంతం నుండి ఆయన నడిపిస్తున్నప్పుడు వారు ఐగుప్తుని విడిచి కానానుకు చేరే క్రమంలో ఇశ్రాయేలీయులు రెఫీదీంలో దిగినట్లు చూస్తా ఉన్నాం. బైబిల్‌లో మనం చూస్తా ఉన్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో చూస్తే అక్కడ రెఫీదీంలో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి అమాలేకీయులు దిగినారంట. వాస్తవంగా ఇశ్రాయేలీయులు తమ కానాను చేరాలన్న ఉద్దేశంతో, దృక్పథంతో వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నారు. కానీ చాలాసార్లు వారి ప్రయాణంలో చాలా రకాలుగా వాళ్ళు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. నిజంగా ఈ సమయంలో మనం కూడా మన దేశాన్ని గమనించినట్లయితే మన దేశం వాస్తవంగా ఎవరితోనూ అనవసరమైన ఈ రకమైన యుద్ధాలను ప్రకటించడం కావచ్చు, ఇతరులను డిస్టర్బ్ చేసే పనులు కావచ్చు, ఎప్పుడు కూడా మన దేశం చేయదు. కానీ చాలాసార్లు మన దేశం మీదనే వివిధ రకాల ఈ శత్రు దేశాలు చాలాసార్లు మనల్ని అక్కడ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాయి. సో చాలాసార్లు మన దేశ ప్రజలను ఇబ్బంది పెడుతూ మనం యుద్ధాన్ని ప్రకటించేటట్లుగా చేస్తూ ఉన్నాయి. ఇశ్రాయేళ్ల విషయంలో కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే వారు ప్రయాణమే వెళ్తా ఉన్నప్పుడు అమాలేకీయులు వారితో యుద్ధానికి దిగినారంట. వాస్తవంగా ఇశ్రాయేలీయులకు ఐగుప్తు ప్రాంతాన్ని విడిచిన తర్వాత ఇది వారికి ఫస్ట్ యుద్ధం అనే కాదు, వాస్తవంగా అంతవరకు వాళ్ళకు యుద్ధంలో నైపుణ్యత కూడా లేదనవచ్చు. ఎందుకంటే 430 సంవత్సరాలు వారు ఐగుప్తు ప్రాంతంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వాస్తవంగా వాళ్ళ పితరులు చనిపోయినారు. వీళ్ళు ఒక కొత్త జనరేషన్లో ఉన్నట్లుగానే వీళ్ళ కాలంలో ఏ యుద్ధాలు చేయలేదు. కానీ వాళ్ళు ఈ టైంలో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నడిపించిన మోషే అంటున్నాడు యెహోషువతో, నీవు కొంతమందిని ఏర్పరచుకొని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము అని చెప్పి మోషే ఆయన ప్రార్థన చేయడానికి ఆయన సిద్ధపడ్డట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతి భారతీయ పౌరునిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆర్మీ వారు మన దేశం కొరకు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కంపల్సరిగా మన వంతు బాధ్యత కూడా మనం ఈ లోకంలో చేయవలసిన వారమై ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే అక్కడ ఇశ్రాయేళ్ల విషయంలో చూస్తే, ఇక్కడ మోషే విషయంలో చూస్తే ఇశ్రాయేల్ యుద్ధం చేస్తూ ఉన్నారు. మోషే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే తన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడంట ఇశ్రాయేలీయులు గెలిచినారు. ఆయనకు ఆయాసం చెంది లేదా అలసట చెంది ఆ చేతులను దించినప్పుడు అమాలేకీయులు గెలిచినారంట. కాబట్టి అర్థం చేసుకుంది క్రైస్తవ జనాంగమా, మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు శత్రు సైన్యం మీద విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ ప్రార్థన గనక మనం మానేసే వారం అయితే చాలాసార్లు నష్టాన్ని చవిచూసే పరిస్థితులు ఉంటుండవచ్చు. అర్థం చేసుకోండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అహరోను, హూరులు వారిద్దరు కూడా అక్కడ ఒక బండరాయిని తీసుకొచ్చి మోషేను ఆ బండరాయి మీద కూర్చోబెట్టి వారు అటొకరు ఇటొకరు తన 2 చేతులను పట్టుకున్నప్పుడు ఇశ్రాయేలుకు అద్భుతమైన విజయం వచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. అలాగే బైబిల్లో చాలా రకాల యుద్ధాలు ఉన్నాయి వాస్తవంగా. కానీ దేవుడు తన కృపచేత తన ప్రజల పక్షాన ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు అద్భుతమైన విజయాన్ని చూసినట్లు మనకు దేవుని యొక్క వాక్యంలో కనబడతా ఉంది. చూడండి, ఆస ఆయన యుద్ధంలో ఉన్నాడంట. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో కనబడతా ఉంది. ఆస ఆయన యుద్ధంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. ఇదిగో దావీదుకు గొల్యాతు మీద విజయాన్ని ఇచ్చిన దేవుడుగా కనబడతా ఉన్నాడు. కాబట్టి మనకు యుద్ధాలన్నిటివి సహజం. అయితే ఆ యుద్ధాల్లో మనవారు విజయం పొందడానికి మన వంతు బాధ్యతగా మనము ప్రార్థించే క్రైస్తవులంగా ఉందాము, ప్రార్థించే సంఘంగా ఉందాము. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడని నమ్మినట్లయితే, ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడని విశ్వాసం మనకున్నట్లయితే తప్పకుండా మనం ప్రార్థన చేసే వారంగా
ఉంటాం. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ద్వారా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము ప్రార్థన చేస్తే 2వ దినవృత్తాంతంలో 7:14లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపములను విడిచి వారు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేశము స్వస్థత పొందాలన్నా, మన దేశము బాగుండాలన్నా, మన దేశం రక్షణ పొందాలన్నా, మన దేశము సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలన్నా ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత మన దేశం కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేశంలో సమాధానం కలగచేయవాడు ఆయనేనంట. కనుక ఆయన ఇచ్చే సమాధానము మన దేశాన్ని కమ్ముకొనలాగున తప్పకుండా మనం భారంతో ప్రార్థన చేద్దాం. ఒకవేళ ప్రార్థన చేయకుంటే, భారం లేకుంటే, బాధ్యత లేకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. మొదటి సమయం 12వ అధ్యాయం 23లో సమూయేలు అంటున్నట్లుగా, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తే, ఒకవేళ ప్రార్థన చేయకపోతే నేను నా దేవునికి విరోధంగా పాపం చేసిన వాడనైతానేమోనని. కాబట్టి దయచేసి అర్థం చేసుకుందాం, నిజంగా దేవుడు మన దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశమే మన దేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకుందాం దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని. ఎంతోమంది, మరొకసారి చెప్తా ఉన్నాను, ఎంతోమంది ప్రాణాలు అర్పించి, ప్రాణాలను వాళ్ళు లెక్క చేయకుండా ఎండనక వాననక చలనక వాళ్ళు బార్డర్లో ఉండి మన కొరకు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నప్పుడు వారి కొరకు కనీసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తెరుగుదాం. రీసెంట్గా చనిపోయినటువంటి జవాన్లకు కూడా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ దేవుడు వారి కుటుంబానికి గొప్ప ఆదరణనివ్వాలని ప్రార్థన చేస్తూ ఈ చిన్ని మాటలు ముగించడానికంటే ముందు మరొకసారి మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నశించిపోతున్న వారి కొరకు, నష్టంలో ఉన్న వారి కొరకు, కష్టంలో ఉన్న వారి కొరకు, బాధల్లో ఉన్న వారి కొరకు, ఇరుకుల్లో ఉన్న వారి కొరకు, ఇబ్బందుల్లో, బలహీనతల్లో, శోధనలో ఉన్న వారి కొరకు తప్పకుండా ప్రతి క్రైస్తవునిగా వీరందరి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉంది.